యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు. 16 నుంచి 18 వచనాలు చదువుదామండి. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఈ వాక్యాన్ని గనక మనం గమనించినట్లయితే కొన్ని మాటలు, ఆసక్తికరమైన మాటలు మనం చూస్తాం. అదేంటి? మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ఈ మాటలు ఎందుకు ఇక్కడ రాయవలసి వచ్చింది అని చెప్పనంటే, ఆ కింద వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది. అదేమిటి? నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఈ రెండు వాక్యాలకి సంబంధం ఏంటి? దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఒక మంచి మనస్సాక్షితో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకి జవాబు వస్తుంది. ఇక్కడ రాయబడిన మాట, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ఇది దేన్ని తెలియపరుస్తుంది అని చెప్పనంటే, యథార్థతను తెలియపరుస్తుంది. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడు. అంటే అందరి దగ్గరికి వెళ్ళి ఒప్పుకోమన్నది దీని యొక్క ఉద్దేశం కాదు. గాని మనం ఎవరినన్నా బాధ పెట్టున్నట్లుగా అయితే, ఎవరినన్నా దుఃఖపరిచినట్లయితే, ఎవరితో అన్నా తప్పుగా ప్రవర్తించినట్లయితే, ఎవరికన్నా కీడు చేసినట్లయితే, ఎవరికన్నా హాని చేసినట్లయితే, మరి అటువంటి సమయాల్లో మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగటం మాత్రమే కాదు, గాని మనం ఎవరినైతే బాధ పెట్టామో, ఎవరికైతే నష్టాన్ని కలిగించామో, ఎవరైతే మనల్ని బట్టి కష్టపడ్డారో అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం క్షమాపణ అడిగినప్పుడు మరి వారు కూడా మనల్ని క్షమించేవారుగా ఉంటారు. తద్వారా మనుషులతో సమాధానం పొందుకుంటాం, అలాగే దేవునితో సమాధానం పొందుకుంటాం. ఇంకా రెండో విషయానికి వస్తే, ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి అని చెప్పేసి చెప్తున్నాం. ఇది ఎటువంటి వారితో అని చెప్పనంటే, ఎవరైతే మరి మనల్ని ఆత్మీయంగా నడిపిస్తూ ఉంటారో, ఎవరైతే ఆత్మీయంగా మనల్ని బలపరుస్తూ ఉంటారో, అటువంటి సమయంలో మనం వారికి మన పాప స్థితిని గురించి చెప్పినప్పుడు, వారు కూడా మన గురించి ప్రార్థన చేసినప్పుడు, మరి నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉంటుంది అని చెప్పిన వాక్యం సెలవిస్తుంది. కనుక మన ప్రార్థన దేవుడు అంగీకరించి మనల్ని ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఇంతకీ అనారోగ్యం ఎందుకు వస్తుంది? అనారోగ్యం నుండి స్వస్థత ఎలా వస్తుంది? అనారోగ్యం ఎందుకు వస్తుంది? 5 కారణాలు మీతో చెప్తానండి. దాంట్లో మొట్టమొదటిది, సిక్నెస్ కాజ్డ్ డ్యూ టు సిన్. మొట్టమొదటిది, అనారోగ్యము పాపం వలన వస్తుంది. ఓకే, అనారోగ్యము పాపము చేయడం వలన, పాపం మన దేహంలో, మన హృదయంలో ప్రవేశించడం వలన అనారోగ్యం వస్తుంది. అది ఆత్మీయమైన అనారోగ్యం కావచ్చు, అది శారీరకమైన అనారోగ్యం కావచ్చు, అలాగే అది మానసికమైన అనారోగ్యం అన్నా సరే కావచ్చు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మరి పక్షవాయువు కలిగిన వ్యక్తిని అతని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏమిటి అని చెప్పనంటే, నా కుమారుడా, నీ పాపములు స్వస్థపరచబడినాయి, లేచి నడువు, నీ పాపములు క్షమించబడినాయి, లేచి నడువు అని చెప్పన్నప్పుడు వెంటనే అతనికి స్వస్థత కలగడం చూశాను. అంటే దాని అర్థం ఏంటి? అతనికి కలిగిన అనారోగ్యం దేని వలన కలిగింది? పాపం వలన కలిగింది. ఓకే, సో ఇది మొదటిది. రెండోది సిక్నెస్ ఫర్ గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ కొరకైన అనారోగ్యం. ఇదేమిటండి? దేవుని మహిమ కొరకు కూడా అనారోగ్యం వస్తుందా అని చెప్పనంటే, వస్తుంది అని నేను చెప్పటం కాదు, గాని వాక్యం సెలవిస్తుంది. మరి పుట్టుగుడ్డివాడు ఒకడు ఉన్నాడు,
మరి యేసుక్రీస్తు ప్రభు అతని దగ్గరికి సమీపించినప్పుడు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మరి ఇతను తప్పు చేశాడా, ఇతని తల్లిదండ్రులు తప్పు చేశారా, ఎందుకు మరి ఇతను ఈ శిక్ష అనుభవిస్తున్నాడు, ఎందుకు మరి ఇటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉంటున్నాడు అని చెప్పన్నప్పుడు యేసుక్రీస్తు దానికి చెప్పిన జవాబు ఏంటి అని చెప్పనంటే, ఇతను పాపం చేయలేదు, ఇతని తల్లిదండ్రులు పాపం చేయలేదు, కానీ ఇతని ద్వారా దేవునికి మహిమ కలుగు నిమిత్తం. ఏమిటండి? ఇతని ద్వారా దేవునికి మహిమ కలుగు నిమిత్తము మరి ఇతడు ఈ విధంగా అనారోగ్యం పాలయ్యాడు, ఇతను మరి పుట్టుగుడ్డివాడుగా ఉన్నాడు అని చెప్పడాన్ని మనం చూస్తాం. కాబట్టి రెండవది అనారోగ్యము దేవుని మహిమార్థమై. మూడవది సిక్నెస్ డ్యూ టు అవర్ నెగ్లిజెన్స్, మన నిర్లక్ష్యం వలన వచ్చే అనారోగ్యం. ఇది మనం ఎవరి మీద నేరం మోపటానికి లేదు, గాని కేవలం మన అజాగ్రత్త వలన, మనం తీసుకునే ఆహారం కానీ, మన అలవాట్లు కానీ, మన విధానాలు కానీ ఇవి సరిగ్గా లేనప్పుడు అప్పుడు కూడా మనకి అనారోగ్యం వస్తుంది. కాబట్టి సిక్నెస్ డ్యూ టు అవర్ ఓన్ నెగ్లిజెన్స్. సో మూడవది మన అజాగ్రత్త వల్ల లేదా నిర్లక్ష్యం వలన వచ్చే అనారోగ్యం. అలాగే నాలుగవది సిక్నెస్ డ్యూ టు సేటన్. సిక్నెస్ డ్యూ టు సేటన్, అపవాది వలన కలిగే అనారోగ్యం. అవునండి, అపవాది అనారోగ్యం కలుగు చేస్తాడు. అపవాది మరి మనిషిని మరి హింసించడానికి ఎన్నుకున్న అనేకమైన మార్గాల్లో ఒక మార్గం ఏంటి అని చెప్పనంటే అనారోగ్యం. మనం చూస్తాం మరి యోబు జీవితంలో గనక చూస్తే మరి సాతాను అతని మీద బహుగా దాడి చేయటం వలన ఏం జరిగింది? యోబు దేహమంతా కూడా అనారోగ్యమే. యోబు దేహమంతా కూడా కురుపులతో నిండిపోయింది. అది దేని వల్ల వచ్చిన అనారోగ్యం? అపవాది వలన వచ్చిన అనారోగ్యం. మరి చివరిగా ఆ అనారోగ్యం దేని వల్ల రావచ్చు అని చెప్పనంటే, దేవుడు మన జీవితంలో దీనత్వము కలుగు చేయటానికి. ఏమిటండి? దేవుడు మన జీవితంలో దీనత్వం కలుగు చేయటానికి, అలాగే తద్వారా దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తము మన జీవితం ద్వారా నెరవేర్చడానికి కూడా దేవుడు కొన్నిసార్లు అనారోగ్యాన్ని అనుమతిస్తాడు. ఇది ఎలా చెబుతారండి మీరు అని చెప్పని గనక మీరు అడిగినట్లయితే, మరి పౌలు చెప్పిన మాటలు ఏమిటి అంటే, నాకు కలిగిన విశేషమైన దర్శనాలను బట్టి నేను హెచ్చిపోకుండా ఉండునట్లు అతని దేహంలో ఒక ముళ్ళు అనుమతించబడింది. మరి పౌలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అలా ప్రార్థించినప్పుడు మరి దేవుడు చెప్పిన మాట, నీ అనారోగ్యాన్ని తీసివేస్తాను అని చెప్పి అనలేదు, కానీ నా కృప నీకు చాలును అని చెప్పాడు. నీవు ఎప్పుడు బలహీనంగా ఉంటావో అప్పుడు నా కృప నిన్ను బలపరుస్తుంది, నా చిత్తము నువ్వు జరిగించేటట్లు చేస్తుంది, నా కృప నీకు చాలు. అందుకే పౌలు అన్న మాట ఏమిటి అని చెప్పనంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ దట్ స్ట్రెంథెన్స్ మీ. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ హిమ్ దట్ స్ట్రెంథెన్స్ మీ. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో మనల్ని అణుచు నిమిత్తం, మనం హెచ్చిపోకుండా మనం అణుచు నిమిత్తం, విరిగి నలిగిన హృదయముతో దేవుణ్ణి వెంబడించు నిమిత్తము, దేవుని చిత్తము సంపూర్ణంగా మన జీవితంలో జరుగు నిమిత్తం దేవుడు ఏం చేస్తాడు అని చెప్పనంటే, మనము భరించగలిగేంత వరకే, భరించలేనంత కాదు, భరించగలిగినంత మట్టుకే దేవుడు దాన్ని అనుమతిస్తాడు. తద్వారా దేవుని చిత్తాన్ని మన జీవితం ద్వారా నెరవేరుస్తాడు. తద్వారా దేవుని నామానికి మహిమ తెచ్చుకుంటాం. ఈ 5 కారణాలు మనం చూసాం. అయితే వాక్యం సెలవిస్తున్న మాట, మీ పాపములు ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. నేను ముఖ్యంగా అనారోగ్యము పాపం వలన వచ్చే దాని గురించి ఈరోజు మాట్లాడుతున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనిషి ఏదైతే విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. ఖచ్చితంగా చేసిన పాపం, అది ఆ పాపాన్ని మాననప్పుడు, ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, పాపములో కొనసాగినప్పుడు దేవుడు ఖచ్చితంగా దానికి శిక్ష మన జీవితంలో అనుమతిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనాల్లో కనుక చూస్తే ఈ విధంగా రాయబడి చూద్దామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29-30 వచనాలు. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. చూసారా అండి? మీలో అనేకులు ఎలా ఉన్నారు? బలహీనులుగా ఉన్నారు.
దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో గనక చూస్తే తుదకు దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అని చెప్తా ఉంటే దేవుని బిడ్డలు ఎలా ఉంటున్నారంట? బలహీనులుగా ఉంటున్నారంట. ఇంకా చాలా మంది నిద్రిస్తున్నారంట. అంటే నిద్రపోవడం కాదు గాని మరణిస్తున్నారంట. దానికి కారణం ఏంటి అని చెప్పనంటే ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది, ప్రభువు శరీరమని వివేచింపక. దేవుని దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు, ఈ మాటలు నేను ముఖ్యంగా అవిశ్వాసులతో చెప్పటం లేదు గాని విశ్వాసులతో, అంటే ప్రభువుని ఎరిగాము అని చెబుతున్న వారితో, ప్రభు రక్తము చేత కడగబడ్డాము అని చెబుతున్న వారితో, ప్రభు మార్గములో ప్రభు చిత్తములో నడవటానికి నిశ్చయించుకున్నాము, తీర్మానం చేసుకున్నాము, బాప్తీసం తీసుకున్నాము అని చెబుతున్న వారితో చెబుతున్న మాటలు ఇవి. నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకున్నావు అని చెప్పనంటే ఇది దేవుని ఎదురు తీసుకున్నావు. దేవుని ఎదుట ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నావు? నా పాత జీవితాన్ని విడిచిపెడుతున్నాను, నా పాప జీవితాన్ని విడిచిపెడుతున్నాను, ఇక మీదట నేను మీ మహిమార్థమై జీవిస్తాను అని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆ తర్వాత ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని ప్రభువులో బలపడటానికి, ప్రభువులో ఫలించటానికి, ప్రభువులో శక్తిని పొందుకోవడానికి తీసుకుంటున్నాం. ఎందుకంటే తీసుకుంటుంది ప్రభువులో నిలిచి ఉండడానికి, ప్రభువులో బలపడటానికి, ప్రభువులో మనము శక్తిని పొందుకోవడానికి మనం ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నాం. అయితే అది ఎలా తీసుకోవాలి? యోగ్యముగా తీసుకోవాలి. ఏమిటండి యోగ్యముగా అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి. చదవండి ఆ పై వచనాల్లో గనక మనం గమనించినట్లయితే, కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను. ఇది ఒకరోజు జరిగే ప్రాసెస్ అండి. ఒకరోజు జరిగే ప్రాసెస్ కాదండి. ఈరోజు చాలా మందికి తలనొప్పి వ్యవహారం ఏంటంటే ప్రతి వారం ప్రభు బల్ల ఏంటండి. ఈ మాటలు ఎవరు చెప్తారంటే సిద్ధపాటు లేని వాళ్ళు చెప్తారు. ఈ మాటలు ఎవరు చెప్తారంటే జీవితాన్ని సరి చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు చెప్తారు. ఏదో నెలకొకసారి హడావుడి చేసేసి, అప్పటికప్పుడు తల స్నానం చేసేసి, అప్పటికప్పుడు తెల్ల బట్టలు కట్టేసుకొని, అప్పటికప్పుడు కొంత మొక్కుబడి ప్రార్థన చేసేసి ప్రభువా క్షమించు, ప్రభువా క్షమించు అని తీసుకోవడం కాదు. అనుదినము మనలో మంచి మనస్సాక్షి ఉండాలి. అనుదినం మనలో మంచి మనస్సాక్షి ఉండాలి అంటే అనుదినము మనం దేవుని ఎదుటికి వెళ్ళి స్కాన్ చేసుకోవాలి. ఏం చేయాలండి? అనుదినము దేవుని దగ్గరికి వెళ్ళి మనం స్కాన్ చేసుకోవాలి. ఇప్పుడు కరోనా గురించి అనేక జాగ్రత్తలు చెప్తున్నారు కదా. వాటిల్లో ఒక జాగ్రత్త ఏంటి అని చెప్పానంటే, మీరు ఎప్పుడు బయటికి వెళ్ళి లోపలికి వచ్చినా సరే మీ చేతులను వాష్ చేసుకోండి. వాష్ చేసుకోవడం అంటే ఏదో ట్యాప్ కింద చేతులు పెట్టి రావడం కాదండి, నీళ్ల కింద చేతులు పెట్టి రావడం కాదు, కానీ సోప్తో జాగ్రత్తగా దాదాపు 20 సెకండ్ల పాటు మరి చేతిని అంతటినీ కూడా మరి సోప్తో చక్కగా రబ్ చేయాలి అని చెప్పేసినని మరి అధికారులు చెప్తున్నారు, డాక్టర్స్ చెప్తున్నారు, మరి అడ్వర్టైజ్మెంట్ ద్వారా కూడా తెలియపరుస్తున్నారు. అంటే అర్థం ఏంటి? బయటికి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ ఏదో ఒక విధంగా సోకే అవకాశం ఉంది కాబట్టి ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే ఏమవుతుంది? ఇది నీ ఆరోగ్యాన్ని పాడు చేయటం మాత్రమే కాదు, నీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. అలాగే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు, మనం దేవుని బిడ్డలమైనప్పటికీ, ప్రభు రక్తంతో కడగబడినప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట మనం పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. మన ఆలోచనలో గాని, మన తలంపుల్లో గాని, మన క్రియల్లో కానీ ఎక్కడో ఒక చోట మనం తప్పిపోయే ఆస్కారం ఉంది. అయితే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు, దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించినప్పుడు దేవుడు మన స్థితిని మనకు తెలియపరుస్తాడు. ఏం చేస్తాడండి? మన స్థితిని మనకు తెలియపరుస్తాడు. దీన్నే పరీక్షించుకోవడం అని చెప్పారు. ఇంట్రాస్పెక్షన్ అంటారు ఇంగ్లీష్ లో. ఇంట్రాస్పెక్షన్ అంటే టు ఎగ్జామిన్ అవర్ సెల్స్, టు ఎగ్జామిన్ ఫ్రమ్ డీప్ విదిన్. మన అంతరంగంలో పరీక్ష చేసుకోవడం. అర్థమవుతుందా? దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యపు వెలుగులో ప్రార్థనలో మనం చేయాల్సింది ఏమిటంటే, ప్రభువా నీ ఎదుట నేను ఎలాగున్నాను, నీ ఎదుట నేను ఎలా ఉన్నాను, నా స్థితి నాకు తెలియపరచు ప్రభువా, నా పరిస్థితి నాకు తెలియపరచు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుని వెలుగు మన మీద ప్రకాశించి మనలో ఉన్న అవిధేయతలను దేవుడు తెలియపరుస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి? 1 యోహాను 1వ అధ్యాయం 8వ వచనం కనుక చూసినట్లయితే అక్కడ ఈ మాట రాయబడి ఉందండి. ఒకసారి చదువుదామా? మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల. ఇక్కడ ఒక మాట మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అదేంటి అని చెప్పనంటే, పాపము లేదని చెప్పడం. చాలా సార్లు మనం నోటితో ఆ మాట చెప్పం గాని
ఏం చేస్తా ఉంటాము అని చెప్పనంటే అబద్ధపు ప్రార్థనలు చేస్తా ఉంటామండి. ఇదేమిటండి, ప్రార్థన చేస్తున్నాం కదా, మరలా ఇందులో అబద్ధ ప్రార్థన ఏంటి అని చెప్పని మీరు అడుగుతారేమో. ఖచ్చితంగా మనము చాలా సార్లు అబద్ధ ప్రార్థన చేస్తాం. ఏమిటో చెప్పమంటారా? దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా క్షమించు, అయ్యా స్తుతులయ్యా, వందనాలయ్యా, నన్ను క్షమించయ్యా. దేనికి క్షమించమని అడుగుతున్నావు మనకే తెలియదు. ఏ పాపాన్ని క్షమించమంటున్నావు మనకే తెలియదు. ఎందుకు క్షమించమంటున్నావు మనకే తెలియదు. అంటే క్షమించమని చెప్పి అడగటం కూడా మనకేమైపోయింది, అలవాటైపోయింది. దేవుడు అటువంటి ప్రార్థన కాదు మన నుంచి కోరుకుంటుంది, గ్రహింపుతో కూడిన ప్రార్థన. ఎటువంటి ప్రార్థన అండి? గ్రహింపుతో కూడిన ప్రార్థన. ఈ గ్రహింపు మనకి ఎప్పుడు వస్తుంది అని చెప్పనంటే దేవుని వెలుగు మన మీదకి వచ్చినప్పుడు. దేవుని వెలుగు మన మీదకి వచ్చినప్పుడు, మన స్థితి మనకు అర్థమైనప్పుడు మన గ్రహింపు వస్తుంది. లేకపోతే ఏమవుతుంది? చేసిన పాపమే మళ్ళీ చేస్తాం, చేసిన తప్పే మళ్ళీ చేస్తాం, చేసిన పొరపాటే మళ్ళీ చేస్తాం. మా జీవితంలో మార్పు ఉండదు, క్రియల్లో మార్పు ఉండదు, తలంపుల్లో మార్పు ఉండదు, ప్రార్థనలో మార్పు ఉండదు. మనము అబద్ధమైన ప్రార్థనలు చేస్తాం. కాబట్టి ఎవరైతే నాలో పాపము లేదు అని చెప్పి అనుకుంటూ జీవిస్తారో అటువంటి వారు ఏం చేస్తున్నారు? అబద్ధమాడుచున్నారు. చదవండి. మనలో మనము మనలను మనమే మోసము చేసుకుంటున్నాం, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చెయ్యును. హల్లెలూయా. ఆ తర్వాత ఏమనుందండి? మనము ఆయన అబద్ధీకునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చూసారా అండి? ఎప్పుడైతే మన పాపాన్ని మనం కప్పుకునే ప్రయత్నం చేస్తామో, అంటే పరీక్షించుకోకుండా జీవిస్తాం, మనము దేవుణ్ణి ఏం చేస్తామంట? అబద్ధీకునిగా చేస్తామంట. అంత మాత్రమే కాదు, ఆయన వాక్యం మనలో నిలిచి ఉండదు. వాక్యము చేసే పనేంటి అని చెప్పనంటే, వాక్యము మనలో గ్రహింపును తీసుకొస్తుంది, అలాగే మనలను శుద్ధీకరిస్తుంది. ఈ వాక్యమే మనలను ప్రభు రక్తం దగ్గరికి కూడా తీసుకెళ్తుంది. క్రీస్తు ప్రభు యొక్క రక్తం మనల్ని ఏం చేస్తుంది? కడిగి పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? అనుదినము కూడా మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అయోగ్యముగా కాక యోగ్యముగా మనం ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవాలి. ఒకవేళ గనక అయోగ్యముగా అంటే పరీక్షించుకోకుండా తీసుకుంటున్నట్లయితే, ఈరోజు చాలా మంది ఉన్నారండి, ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడరు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడరు, బంధువులతో మాట్లాడరు, స్నేహితులతో మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా సరే ఎంతో ద్వేషముతో మాట్లాడుతూ ఉంటారు, లోపల కోపాన్ని ఉంచుకొని మాట్లాడుతూ ఉంటారు, లోపల వాళ్ళ పట్ల మత్సరము, హేయభావము కలిగి ఉండి మాట్లాడుతూ ఉంటారు. ఇలా మనం మాట్లాడుతున్నప్పటికి కూడా అది నిజమైన సమాధానం కాదు. దేవుని దగ్గరికి వచ్చి ఏదో దేవుని ఎదుట ముఖస్తుతి చేస్తున్నట్లుగా మనం ఏం చేస్తూ ఉంటాం? 4 మాటలు ప్రార్థన చేసేసి ఇతరులతో సమాధాన పడుతున్నట్లుగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. గాని వాస్తవంగా మన హృదయంలో వాళ్ళ పట్ల ఉండే ద్వేషమే. ఆ ద్వేషంతో నువ్వు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటే రోగాలు గాక మరి ఏమొస్తాయండి? అలవాట్లు మార్చుకోకుండానే, అలవాట్లను గురించి అసహ్యం లేకుండానే, ఏ క్రియలైతే అపవిత్రమైనవో, ఏ క్రియలైతే అన్యాయమైనవో, ఏ క్రియలైతే దుర్మార్గమైనవో, ఏ క్రియలైతే దుష్టత్వముతో కూడుకున్నవో, అటువంటి క్రియల్ని మనం విడిచిపెట్టకుండా, విడిచిపెట్టే మనసు లేకుండా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నట్లయితే మనము ప్రభు చేసిన బలియాగాన్ని అవమానపరిచేవారుగా ఉంటాం. ఎలాంటి వారుగా ఉంటాం? అవమానపరిచేవారుగా ఉంటాము. కనుక ఏమొస్తుందంట? అనారోగ్యం వస్తుంది. చూసారా అండి? అందుకే దేవుని వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది. సామెతలు 3వ అధ్యాయం 7-8 వచనాల్లో గనక మనం గమనించినట్లయితే చాలా చక్కగా ఈ మాట రాయబడి ఉందండి. సామెతలు 3వ అధ్యాయం 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించము. నేను జ్ఞానిని కదా, నాకు తెలివి ఉంది కదా. కొంతమంది తెలివితేటలతో మాట్లాడుతూ ఉంటారు.
ఎట్లాంటి మాటలు అని చెప్పనంటే పాపాన్ని కప్పిపుచ్చుకునే మాటలు. పాపాన్ని కప్పిపుచ్చుకునే మాటలు. లంచం పుచ్చుకోవద్దు అని చెప్పనంటే పుచ్చుకోవద్దనే, ఏ మార్గంలో అయినా సరే పుచ్చుకోవద్దనే. అత్తలిగిపోయి కొంతమంది ఏం చేస్తా ఉంటారు అని చెప్పనంటే, నేను కాదండి పుచ్చుకుంటుంది, ఫలానా అసిస్టెంట్ పుచ్చుకుంటాడండి. మనమేమో అసిస్టెంట్ దగ్గర కమిషన్ తీసుకుంటాము. ఎక్కడి నుంచి వచ్చింది ఈ కమిషన్? లంచం నుంచి కాదా? ఇట్లాంటివన్నీ కూడా అన్యాయమైనవే, అక్రమమైనవే, దుర్మార్గమైనవే. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం అత్తలియు ప్రదర్శించకూడదు, కపటమును ప్రదర్శించకూడదు. యథార్థముగా మన దేవుని దగ్గరికి వచ్చినప్పుడు చేయాల్సింది ఏంటంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. నేను జ్ఞానిని కదా, నాకు అన్నీ తెలుసు కదా అని నువ్వు అనుకోనవద్దు. కానీ ఏం చేయాలంట? యెహోవాయందు భయభక్తులు దేవుని అందరి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువ కలుగును. హల్లెలూయా. ఎక్కువ శాతం అనారోగ్యానికి గల ముఖ్యమైన కారణం ఇదేనండి. ఏమిటి? మన పాపమును దేవుని ఎదుట ఒప్పుకోకపోవడమే. మనం ఎవరికైతే కీడు చేస్తున్నామో, ఎవరికైతే అపకారం చేస్తున్నామో, ఎవరినైతే ద్వేషిస్తున్నామో, ఎవరినైతే దుఃఖ పెడుతున్నామో వాళ్ళని మనము క్షమాపణ అడగకపోవటం వల్లనే ఏం జరుగుతుంది? మన జీవితంలోనికి అనారోగ్యము ప్రవేశిస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. హల్లెలూయా. చూసారా అండి? పాపమునుకున్న శక్తి ఏంటి అని చెప్పనంటే ఎముకల్లో కొళ్ళు తీసుకురాగలదు. పాపమునుకున్న శక్తి ఏంటి అని చెప్పనంటే ఎముకల్ని విరిచేయగలదు. పాపమునుకున్న శక్తి ఏంటి అని చెప్పనంటే మనిషి దేహాన్ని పాడు చేయగలదు. పాపానికి ఉన్న శక్తి ఏంటి అంటే మనిషి యొక్క మనస్సును అది అతలాకుతలం చేయగలదు, కలవరంతో నింపగలదు. కాబట్టి స్వస్థత పొందగోరుచున్నామా? అయితే మనం చేయవలసింది దేవునితో సమాధాన పడాలి. అంటే మన పాపమును కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలాగే మనుషులతో కూడా మనం ఏం చేయాలి? సమాధాన పడాలి. ఈరోజు దేవుడు మన నుంచి ఎటువంటి జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నీతిమంతులుగా ఉండే జీవితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే మనము ఇతరులకి దీవెనకరముగా ఉండే జీవితం, ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే జీవితం, ఇతరుల మేలు కొరకు ప్రార్థన చేసే జీవితం, ఇతరుల స్వస్థత కొరకు ప్రార్థన చేసే జీవితం. కొంతమంది అనుకుంటా ఉంటారు, పలానా పాస్టర్ గారు చేస్తేనే స్వస్థత జరుగుతుంది, పలానా వాళ్ళు చేస్తేనే ఆరోగ్యం వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉందండి. ఒకసారి చూద్దామా? వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. అదే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనే చదవండి. చదివిన వచనాల కింద నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై. హల్లెలూయా. నీతిమంతుడు చేసే ప్రార్థన ఎలా ఉంటదంటే అండి, మనఃపూర్వకముగా ఉంటుంది. అంటే హృదయం అంతటితో చేస్తాడు. పైన ప్రార్థన కాదు, అలవాటు ప్రార్థన కాదు, ఆచారముతో కూడిన ప్రార్థన కాదు, గాని మనఃపూర్వకమైనదై. ఇంకా ఎలా ఉంటుందంటే అండి, బహుబలము గలదై ఉండును. హల్లెలూయా. ఈ రోజు దేవుడు మీ నుంచి నా నుంచి ఎటువంటి ప్రార్థన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని చెప్పనంటే మన ప్రార్థన మనఃపూర్వకమైనదై ఉండాలి, బహుబలము గలదై ఉండాలి. మనం ప్రార్థన చేస్తే దేవుని కార్యము జరిగేటట్లుగా ఉండాలి. ఇంతకీ నీతిమంతులు ఎవరు? వారికి ఉండే లక్షణాలు ఏంటి? మీతో మూడు విషయాలు మీతో చెప్తానండి. 3 విషయాలు. నీతిమంతులు ఎవరు? నెంబర్ 1, నీతిమంతులు దేవునితో నడిచేవారు. హల్లెలూయా. నీతిమంతులు ఎవరండి? దేవునితో నడిచేవారు. నోవాహు గురించి అదే రాయబడింది. నోవాహు దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎంచబడెను. అతడు దేవునితో నడిచెను. హల్లెలూయా. నీతిమంతులు ఎలా ఉంటారు? దేవునితో నడుస్తారు. దేవుని కన్నా ముందు పరిగెత్తరు, దేవుని కన్నా వెనకాల పరిగెత్తరు, దేవునికి దూరంగా పరిగెత్తరు. మరి ఎలా ఉంటారండి వీళ్ళు? దేవునితో పాటు నడుస్తారు. హల్లెలూయా. దేవునితో పాటు అడుగులు వేస్తా ఉంటారు. ఎవరు వీళ్ళు?
నీతిమంతులు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అని చెప్పనంటే నీ జీవితం ఎలా ఉండాలి? దేవునితో నడిచే జీవితంగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవునితో నడిచే జీవితము. దేవునితో నడిచే జీవితం. వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగయ్యున్నది. వెలుగయ్యున్నది. దేవునితో ఎలా నడుస్తామండి అనే ప్రశ్న మీకు రావచ్చు. దేవుడు మాతో ఎలా మాట్లాడతాడండి? కొంతమంది అయితే భలే మాట్లాడతాడండి, స్వరముతో మాట్లాడతాడు, ముఖాముగ్గా మాట్లాడతాడు అని చెప్పని అంటాం గాని ఇచ్చిన పని మనం చెయ్యం. ఏమిటండి ఇచ్చిన పని? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యమే మనకు అనుగ్రహించబడింది. ఏమనుగ్రహించబడిందండి? వాక్యం మనకు అనుగ్రహించబడింది. అనుదినము మన వాక్యం చదువుతున్నాము అని చెప్పనంటే దాని అర్థం దేవుడు మనతో మాట్లాడుతున్నాడని చెప్పని అర్థం. దేవుని స్వరం మనం వింటున్నామని చెప్పని అర్థం. పుస్తకం చదివితే పుస్తకం చదివినట్టుగానే ఉంటది. కానీ ప్రార్థన చేసి ఎప్పుడైతే ప్రభువా ఐ వాంట్ టు హియర్ యువర్ వాయిస్ లార్డ్, ఐ వాంట్ టు లిసన్ టు యువర్ వాయిస్ లార్డ్, ఐ వాంట్ టు ఒబే యువర్ వాయిస్. ప్రభువా నీ స్వరం వినాలనుకుంటున్నాను, నీ మాట వినాలనుకుంటున్నాను అని చెప్పనని మనం కనుక ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? ఆయన స్వరమెత్తి మనతో మాట్లాడతాడు. ఒకానొక సమయంలో అప్పుడు నేను గుర్గాంలో ఉన్నాను అనుకుంటా. నా దగ్గర మనీ లేదు, ఇంటికి అద్దె కట్టాలి. అప్పటికే నేను తీసుకున్న నిర్ణయం ఏంటి అని చెప్పానంటే నేను ఎవరిని అప్పడకూడదు, నేను ఎవరికి నోరు తెరిచిన అవసరాలు చెప్పకూడదు అని నేను నిర్ణయం తీసుకున్నాను. మరి అప్పటికే చాలా కాలం అయింది. ఆ తర్వాత డబ్బు లేని పరిస్థితి, మరోపక్క రెంట్ కట్టాల్సిన పరిస్థితి. ఇటువంటి సమయంలో ఎటుపక్క చూడాలో అర్థం కాక మా రూమ్ లో ఎవరు లేరు, మోకరించి దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నా దగ్గర మనీ లేదయ్యా, నాకు సహాయం చేయి, నేను రెంట్ పే చేయాలి ప్రభువా అని చెప్పి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సహాయం కోసం చూస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మై లార్డ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ అండ్ గ్లోరీ. మై లార్డ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ అండ్ గ్లోరీ. దేవుని యొక్క ఐశ్వర్యము చొప్పున నీ సకల అవసరతలు దేవుడు తీరుస్తాడు. ఆశ్చర్యపోయానండి. ఆ మాట నేను చదువుతున్నట్లుగా లేదు, దేవుడు నాతో మాట్లాడుతున్నట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలు నేను చదువుతున్నట్లుగా లేదు, దేవుడు నాతో మాట్లాడుతున్నట్లుగా ఉంది. సరిగ్గా ఆ మాట దేవుడు నాతో మాట్లాడిన 7 రోజుల లోపలే దేవుడు నా అవసరం తీర్చేశాడండి. హల్లెలూయా. ఈ మాట నేను ఎప్పుడు మాట చెప్తున్నానో తెలుసా? దాదాపు 11 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను. దాదాపు 11 సంవత్సరాలు. నేను నిర్ణయం తీసుకొని దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా దేవుడు నా అవసరతలు ఇతరులకు చెప్పే పరిస్థితి రానివ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి వైపు చెయ్యి చాపే పరిస్థితి రానివ్వలేదు. కారణం ఏమిటి అని చెప్పనంటే ఆయన మాటలో ఉన్న శక్తి. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అని చెప్పనంటే ఆయన నడవమన్న మార్గంలో నడవాలి, ఆయనతో పాటు మనం నడవాలి. అందుకే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుందంటే, డు నాట్ బి వైస్ ఇన్ యువర్ ఓన్ ఐస్. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. చాలా మంది దేవునితో నడవపోవడానికి గల కారణం లాజిక్ లో మాట్లాడుతూ ఉంటారు. ఎలా జరుగుద్దండి, ఎలా అవుద్దండి, ఇది జరిగే పనేనా అండి? ఈ రోజుల్లో కూడా అలా ఉంటారా అండి? నేను మందిరంలో కట్నాల గురించి చెప్పినప్పుడు, కట్నాలు తీసుకోకూడదని చెప్పినప్పుడు చాలా మందిలో ఉండే, మనోళ్ళని చెప్పి నేను అంటలేదు కానీ చాలా మందిలో ఉండే ఒక సంశయము, ఒక క్వశ్చన్ మార్క్ ఏంటి అని చెప్పానంటే, ఎలా జరుగుద్దండి, ఎలా అవుద్దండి, ఎలా సాధ్యమండి? ఏదో కొంతమందికి జరుగుద్ది గాని, ఏదో కొంతమంది విషయంలో దేవుడు చేస్తాడు గాని, ఇది నిజంగా జరిగేదేనా? ఈ రోజు కూడా జరిగేదేనా? నీ దేవుడు సజీవుడైతే ఆయన మాట సజీవం కలిగినది. హల్లెలూయా. భూమి ఆకాశాలు గతించిపోనేమో కానీ నా మాట ఎన్నటికీ గతించదు అని దేవుడు చెప్పాడు. నువ్వు ఆరాధించే దేవుడు సజీవుడైతే ఆయన మాట సజీవమైనది. ఆయన మాటను కనుక నువ్వు విశ్వసించగలిగినట్లయితే, అలా విశ్వసించాలి అని చెప్పనంటే నువ్వు ఏం చేయాలి? నేను జ్ఞానిని అని చెప్పి నువ్వు అనుకోకూడదు. చాలా మంది సొంత జ్ఞానం ఉపయోగించడం వలన ఏమైపోతున్నారు? అప్పుల పాలైపోతున్నారు, లేకపోతే కష్టాల పాలైపోతున్నారు, నష్టాల పాలైపోతున్నారు, దుఃఖం పాలైపోతున్నారు,
లేకపోతే అవమానాల పాలైపోతున్నారు. ఆ తర్వాత వస్తారు దేవుని దగ్గరికి. సేవకులు చాలా బాధపడతారండి. సేవకులు చాలా బాధపడతారు. మీ కొరకు అన్ని సమయాల్లో ప్రార్థన చేయడం సంతోషమే, కానీ దేవుని ఉపదేశం ఎటువంటిదో తెలుసా? ఆ సమస్య నీకు రాకుండా ముందుగానే దేవుడు చెప్తాడు. నీ సేవకుని ద్వారా దేవుడు నీకు ఒక మాట చెబుతున్నాడు అని చెప్పానంటే, నీకు కష్టం రాకూడదనే, నీకు నష్టం రాకూడదనే, నీ జీవితంలో నువ్వు ఆ శ్రమ ఎదుర్కోకూడదనే దేవుడు నీకే మాట చెప్తాడు. కానీ అనేకమైన సార్లు మన సొంత జ్ఞానం ఉపయోగించడం వలన ఏమైపోతా ఉంటాం? నష్టాల పాలవుతా ఉంటాం, కష్టాల పాలవుతా ఉంటాం, శ్రమల పాలవుతా ఉంటాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడు దాని పైందండి, పై వచ్చిన నేను జ్ఞానిని కదా అని యెహోవా యందు భయభక్తులు కలిగి పైన వచ్చిన నీ ప్రవర్తన అంతటి యందు అధికారమునకు ఒప్పుకో. ఆయన అధికారమును ఒప్పుకొనము. అదండి, దేవునితో పాటు నడవాలి అని చెప్పానంటే ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలండి. దేవుడు యెహోషువకు ఓ మాట చెప్పాడు. అదేమిటో తెలుసా? యెహోషువా, నువ్వు ఎక్కడ కాలు పెడితే ఆ ప్రాంతాన్ని నీకు ఇస్తా. నువ్వు బ్రతికున్నంత కాలం నీ ఎదుట ఎవరు నిలబడలేరు, ఏ శత్రువు కూడా నీ మీద అధికారము కలిగి ఉండలేడు అని చెప్పని చెబుతూనే యెహోషువకు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహోషువ, నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది. నా సేవకుడైన మోషే నీకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కదా, ఆ ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు జరిగించాలి. నీ మార్గం అంతట్లో నువ్వు చక్కగా ప్రవర్తించినట్లు దేవుని వాక్యాన్ని కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు తొట్టిల్లకూడదు అని చెప్పాడు. కాబట్టి దేవునితో నడవటం అని చెప్పానంటే దేవుని మాట చొప్పున నడవటం, దేవుని చిత్తము చొప్పున నడవటం. 2, నీతిమంతులు ఎవరు అని చెప్పానంటే దేవునికి లోబడేవారు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు ఎవరండి? దేవునికి లోబడేవారు. లూకా సువార్త 1వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే అక్కడ జకరియా, ఎలిజబెత్ గురించి రాయబడి ఉందండి. వీళ్ళిద్దరూ ఎటువంటి వారు అని చెప్పనంటే మరి ధర్మశాస్త్రానికి లోబడుతున్న వాళ్ళు. ఏ మాత్రము కూడా వారిలో లోపము దేవునికి కనపడలేదు. చదవండి లూకా సువార్త 1వ అధ్యాయంలో. ఓకే, సరే, నేను చెప్పేస్తాను. వాళ్ళు దేవుని ఎదుట ఏమాత్రము కూడా మరి కపటం లేని వారుగా ఉన్నారు, దోషం లేని వారుగా ఉన్నారు, అపరాధం లేని వారుగా ఉన్నారు. ఎటువంటి సమయంలో తెలుసా? వాళ్ళ జీవితంలో కొరత ఉన్నప్పటికీ, వాళ్ళ జీవితంలో లోటు ఉన్నప్పటికీ, వాళ్ళ జీవితంలో అవసరత ఉన్నప్పటికీ, వాళ్ళ జీవితంలో అవమానం ఉన్నప్పటికీ కూడా దేవుని మాటకు విధేయత చూపించే విషయంలో ఎక్కడా రాజీ పడలేదండి. హల్లెలూయా. నీతిమంతులు ఎవరు అంటే అలాంటి వాళ్ళు. ఈరోజు చాలా మంది ఎలా ఉంటారు అని చెప్పానంటే పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుని మాట కొంత వింటారు, అంతా వినరు. ఇక పరిస్థితులు బాగోకపోతే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. పరిస్థితులు బాగోకపోతే ఎందుకు వినాలండి, ఎందుకు ప్రార్థన చేయాలండి, ఎందుకు మందిరానికి వెళ్ళాలండి, ఇట్లాంటి మాటలు మాట్లాడతాం. ఇట్లాంటి వారు దేవుని ఎదుట మంచి మనస్సాక్షి కలిగి ఉండలేరు, నీతిమంతులు కాలేరు. ఈ జకరియా, ఎలిజబెత్ ఎంతో కొరతతో ఉన్నారు, అవమానంతో ఉన్నారు, లేమితో ఉన్నారు, అవసరతలో ఉన్నారు. ఏ అవసరతో తెలుసా? సంతానలేమి. అయినప్పటికి కూడా వాళ్ళ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు ఏం చేశాడో తెలుసానండి? ఆ ముసలి వయసులోనే వాళ్ళని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. బాప్తీసమిచ్చి యోహానుని, అంటే ఎటువంటి ప్రవక్త అండి? ప్రభువుకి మార్గాన్ని సిద్ధపరిచిన ప్రవక్త. స్త్రీలు కరిన వాళ్ళల్లో బాప్తీసమిచ్చి యోహాను లాంటి వాడు ఎవడు లేడంట. అంటే ఎటువంటి బహుమానాన్ని దేవుడు మరి ఆ తల్లిదండ్రులకు ఇచ్చారు చూశారు. నీతిగా జీవించడం అని చెప్పనంటే అన్ని సమయాల్లో కూడా దేవుని మాటకు విధేయత చూపించి జీవించటం. 3వది నీతిగా జీవించటం అని చెప్పనంటే పవిత్రమైన హృదయం కలిగి ప్రభువునకు ప్రార్థన చేయడం. ఎటువంటి హృదయం అండి? ఎటువంటి హృదయం? పవిత్రమైన హృదయం. దీన్నే నేనేమని చెప్తాను అని చెప్పనంటే మంచి మనస్సాక్షి. 1 యోహాను 3వ అధ్యాయంలో 10వ వచనం అనుకుంటా మీకు కనబడుతుంది. మంచి మనస్సాక్షి. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట మనం ప్రార్థించడానికి ధైర్యం కలిగి ఉంటాం.
ఎప్పుడైతే దేవుని ఎదుట మనం ధైర్యం కలిగి ఉంటామో, మనం ఏ మనవులు చేసామో దానికి మనము జవాబును పొందేవాళ్ళుగా ఉంటామండి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించారా? 3 విషయాలు మీతో చెప్పాను. 1, దేవునితో పాటు నడవటం. 2, దేవుని మాటకు విధేయత చూపించటం. 3, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువుకు ప్రార్థన చేయటం. ఈ 3 లక్షణాలు ఒక్కళ్ళలోనే కనపడతాయండి. ఎవరో తెలుసా వాళ్ళు? క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో తెలుసా అండి? క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడిన వాళ్ళు. నిజముగా నువ్వు క్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడిన వ్యక్తివైతే నేను చెప్పిన పై 3 లక్షణాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఈ లక్షణాలు మనలో లేవు అని చెప్పనంటే ప్రభు రక్తము చేత మనం కడగబడలేదు అని చెప్పని అర్థం. మన పాపానికి మనం ఇంకా మరణించలేదని చెప్పని అర్థం. పాత జీవితాన్ని విడిచిపెట్టలేదు అని చెప్పని అర్థం. అపవాది సంబంధాన్ని ఇంకా తెంచుకోలేదు అని చెప్పని అర్థం. కొంతమంది ఏం చేస్తారంటే అటుకడుగు ఇటుకడుగు కలిగి ఉంటారండి. దాన్ని పట్టుకొని ఇక్కడ కూడా అడుగేయాలని చెప్పేసి అనుకుంటారు. ఇది జరిగే పని కాదు. ఒక స్త్రీకి ఒక భర్త ఎలాగో, ఒక భర్తకి ఒక భార్య ఎలాగో, మనకి దేవుడు మాత్రమే, ప్రభువు మాత్రమే. మనము క్రీస్తు ప్రభు రక్తం వలన ఆయన నిబంధనలోనికి చేర్చబడ్డాం. మనకు ఆయన మాత్రమే. అంతేగాని సాతాన్ని దేవుణ్ణి సంతోషపరచాలి అని చెప్పి అనుకుంటే జరిగే పని కాదండి. అది ఎలా ఉంటది అని చెప్పనంటే భర్త బ్రతికొండగానే భార్య ఇంకొకటితో సంసారం చేస్తున్నట్లుగా. ఈ మాట కొంత కష్టంగా అనిపించినా ఇది వాస్తవం. నా సొంత మాటలు కాదు, వాక్యంలో ఉన్న మాటలు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం గనక మనం చూసినట్లయితే అక్కడ వాక్యంలో రాయబడిన మాట ఇదండి. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము, దేవునితో స్నేహం చేసేవాడు లోకంతో స్నేహం చేయడు. దేవునితో స్నేహం చేసేవాడు పాపముతో స్నేహం చేయడు. లోకముతో స్నేహం చేసేవాడు విగ్రహాలతో స్నేహం చేయడు. అర్థమవుతుందా? అందుకే వాక్యం సెలవిచ్చిన మాట, వ్యభిచారులారా, రక్తముతో నువ్వు కొనబడ్డావు. నిర్దోషమును, నిష్కళంకమును, అమూల్యమైన క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తముతో నువ్వు కొనబడ్డావు కనుక నువ్వెవరివి? నీ ప్రభువుకు చెందిన వ్యక్తివి. నీ ప్రభువుకు చెందిన వ్యక్తివి. అటువంటి నువ్వు మరొకరితో ఎలా సంబంధం కలిగి ఉంటావు? అటువంటి నువ్వు మరొకరితో ఎలాగా జీవితాన్ని గడుపుతావు? ఈరోజు మన దేశంలోకి చొరబడిన ఒక విషయం ఏంటి అని చెప్పానంటే సహజీవనం. దౌర్భాగ్యమైన కాన్సెప్ట్. మనిషి విలువలు కోల్పోయి జీవిస్తున్నాడు. సహజీవనం అంటే అర్థం ఏంటి అని చెప్పానంటే పెళ్లి చేసుకోని అవసరం లేదు, కానీ కలిసి ఉండొచ్చు. దీన్ని ఏమంటారు? అచ్చ తెలుగులో వ్యభిచారం అని అంటారు, వేరే పదం లేదండి దీన్ని. ఈ వ్యభిచారానికి కూడా ఏం చేస్తున్నారంటే మనుషులు లైసెన్స్ తీసుకుంటున్నారు. పర్వాలేదండి, ఇష్టపూర్వకంగానే కలిసి ఉంటున్నామండి. నువ్వు మనుషులకి సమాధానం చెప్పొచ్చేమో, కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. దేవుని వాక్యం అనేది ఒకటి ఉంది. ఆ వాక్యం సెలవిస్తున్న మాట, దేవుని అందరి భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించు. లేకపోతే ఏమవుతుంది? నీ క్రియలు నీ జీవితంలో అనారోగ్యాన్ని తీసుకొస్తాయి. నీ క్రియలు నీ జీవితంలోనికి ఉపద్రవాన్ని తీసుకొస్తాయి. నీ క్రియలు నీ జీవితంలోనికి దేవుని ఉగ్రతను తీసుకొస్తాయి. కాబట్టి ఏం చేయాలి? జాగ్రత్త పడి నీ జీవితంలో ఉన్న ఆ పాప సంబంధాన్ని, లోక సంబంధాన్ని, రోత సంబంధాన్ని, అపవాది సంబంధాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డావు. రాజులైన యాజకులుగా జీవించడానికి పిలువబడ్డావు. అనేక మంది కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా జీవించడానికి పిలువబడ్డావు. ఒక అద్భుతమైన పిలుపు నువ్వు కలిగి ఉన్నావు. అటువంటి నువ్వు నేను ఎలా జీవించాలి? ప్రభు అన్నా మనకు భర్తగా ఉండాలి, లేదా అపవాదన్నా భర్తగా ఉండాలి. 2 భర్తలు కలిగి ఉంటే అది వ్యభిచారం అవుతుంది. ప్రభుతో నువ్వు కలిసి ఉంటే నిత్య జీవాన్ని కడతావు. అపవాదితో నువ్వు కలిసి ఉంటే ఎక్కడ కడతావు? నేను చెప్పనవసరం లేదుగా, నిత్య నరకాగ్నిలో గడిపి. దేవుడు చెబుతున్నాడు, నీతిమంతుల ప్రార్థన మనఃపూర్వకమైనదై. ఈ శక్తి దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? అనేకుల కొరకు ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అనేకుల కొరకు విజ్ఞాపన చేయవలసిన భారం మన మీద ఉంది. అనేకుల కొరకు, అనేకుల మేలు కొరకు, అనేకుల స్వస్థత కొరకు, అనేకుల క్షేమం కొరకు ప్రార్థన చేసే బాధ్యత మన మీద ఉంది.
అందుకే దేవుడు నీతిమంతులుగా తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరినో తెలుసా? ఎవరైతే వారి పాపములను క్రీస్తు ప్రభు రక్తములో కడుక్కోవడానికి ఇష్టపడతారు, ప్రభువుతో పాటు నడవటానికి ఇష్టపడతారు, ప్రభు మాటకు విధేయత చూపించడానికి ఇష్టపడతారు, అలాగే ప్రభు ఎదుట మంచి మనస్సాక్షి కలిగి పవిత్ర హృదయం కలిగి ప్రార్థన చేస్తారు. అటువంటి వారి కోసం ప్రభు చూస్తున్నాడండి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రోజు నువ్వు అటువంటి పరిస్థితిలో ఉన్నావా? దేశం ప్రభు కొరకు రోషము కలిగి ప్రార్థన చేసే వ్యక్తిగానే ఉన్నావా? రోషము కలిగి ప్రార్థన చేసే వ్యక్తి. అందుకే దేవుడు చెబుతున్నాడు కింద, అదే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే అయినను వర్షింపకుండా ఉండనట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. అంటే దేవుణ్ణి నిరూపించటానికి అతను ఆసక్తితో ప్రార్థన చేశాడు. మన ఆసక్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదన్నా అవమానం వచ్చినప్పుడు అప్పుడు వస్తుంది మనకు రోషం. కానీ దేవుని బిడ్డలకి ఎప్పుడు రోషం వస్తుందో తెలుసా? దేవుని చిత్తము జరగనప్పుడు, దేవుని బిడ్డలు నశించిపోతున్నప్పుడు, దేవుని బిడ్డల మార్గం తప్పుతున్నప్పుడు రోషం వస్తుంది. అందుకే నేను ఈ మాట ఇలా చెప్తాను. దేవుడు ఎందుకు నీతిమంతుల మొర ఆలకిస్తాడో తెలుసా అండి? దేవుడు ఎందుకు నీతిమంతులకి చెవి యొక్కడానికి ఇష్టపడతాడో తెలుసా అండి? ద రైచియస్ డిజైర్స్ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్. నీతిమంతులు ఎట్లాంటి కోరికలు కలిగి ఉంటారంటే దేవుని కోరికలు కలిగి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతులు ఎలా ఉంటారండి? దేవుని కోరికలు కలిగి ఉంటారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని కోరిక నీకుందా? అసలు దేవుని కోరిక ఏంటో నీకు తెలుసా? దేవుని మనసు ఏంటో నీకు తెలుసా? దేవుని హృదయం ఏంటో తెలుసా? దేవుని హృదయ స్పందన ఏంటో నీకు తెలుసా? ఈరోజు దేవుడు అలాంటి వాడి కోసం చూస్తున్నాడు. ఏలియా అలాంటి వాడు, మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. కానీ ఏం చేశాడు? వర్షింపకుండా ఉండాలని. అంటే ఎందుకు చేశాడు తెలుసా అండి? సాడిస్టై చేయలా. ఎందుకు చేశాడు ఆ పని అని చెప్పానంటే, వాళ్ళందరూ కూడా వర్షానికి బయలుదేవతల మీద ఆధారపడుతున్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, అన్యాచారాల్ని జరిగిస్తున్నారు. ఏలియా ఏం నిరూపించాలని చెప్పి అనుకున్నాడంటే, నా దేవుడు సజీవుడు, హల్లెలూయా, నా దేవుడు శక్తి కలిగిన వాడు, హల్లెలూయా, నా దేవుడు సమస్తం మీద అధికారము కలిగిన వాడు, ఈ విషయం నేను నిరూపించాలి అని చెప్పానని ఇశ్రాయేలు ప్రజల దగ్గర మరి ఆ రాజుతో చెప్తున్నాడు. నా మాట చొప్పున తప్ప ఇక్కడ వర్షం పడదు అని ఎప్పుడైతే చెప్పాడో వర్షం పడలేదండి. హల్లెలూయా. వాట్ ఏ పవర్ఫుల్ ప్రేయర్, వాట్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, వాట్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎటువంటి దైవజనుడు అండి, ఎటువంటి శక్తివంతమైన దేవుని సేవకుడు. ఈరోజు అటువంటి వారి కోసం దేవుడు చూస్తున్నాడు. దేవుని కొరకు రోషము కలిగిన వారు, దేవుని కొరకు పౌరుషము కలిగిన వారు, దేవుని చిత్తాన్ని జరిగించేవారు, దేవుని చిత్తము కొరకు జీవించేవారు, దేవుని కొరకే జీవించే వారి కోసం దేవుడు ఈరోజు ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీ నుంచి, నా నుంచి అటువంటి కోరికే కోరుతున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, అయితే ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. చదవండి. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చాను, భూమి తన ఫలమునిచ్చాను. హల్లెలూయా. అంటే ఎంతగా దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడో చూసారా? ఏలియా దేవుని ఆలోచనలు కలిగి ఉన్నవాడు, ఏలియా దేవుని కోరికలు కలిగి ఉన్నవాడు, ఏలియా దేవుని మనస్సు తెలుసుకున్నాడు. కాబట్టి దేవుని చిత్తములో ప్రార్థన చేశాడు, కాబట్టి గొప్ప కార్యాన్ని చూడగలిగాడు. ఈరోజు మీరు నేను ప్రార్థన చేయగలిగితే దేవుడు పరిస్థితులను మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో మంది సేవకులు, ఎంతో మంది విశ్వాసులు తెల్లవారుజామున లేచి కన్నీటితో ప్రార్థన చేస్తారు. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా అనేకులు కన్నీరు కారుస్తా ఉంటే నిద్రపోతున్న వారు ఉన్నారండి. ఈ సమయంలో కూడా ఎలా నిద్రపడుతుంది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? ఎలా నిద్రపడుతుంది? నీ తోటి వారు చనిపోతా ఉంటే, నీ తోటి వారు ఇన్ఫెక్షన్ తో బాధపడతా ఉంటే, నీ తోటి వారు కృంగిపోతా ఉంటే, కుమిలిపోతా ఉంటే, నిత్య నరకాగ్నికి ఆహుతవుతా ఉంటే, నాశనం అవుతా ఉంటే, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అన్నట్లుగా ఆలోచిస్తున్నామే.
ఆర్ వి ట్రూలీ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్? మన నిజంగా దేవుని బిడ్డలమేనా? మన నిజంగా దేవుని మనసు కలిగి ఉన్న వారమేనా? ఏలియా వంటి ఆసక్తి మనలో ఉందా? ఏలియా వంటి రోషం మనలో ఉందా? అందుకే మన ప్రార్థనలో చేవ లేదండి, మన ప్రార్థనలో శక్తి లేదండి, మన ప్రార్థనలో దేవుని మహిమ లేదండి. ఈరోజు దేవుడు ఎటువంటి ప్రార్థన మన నుంచి ఆశిస్తున్నాడు? లోకమంతా భయంకరంగా ఉంది, ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది. దేవుడు తప్ప ఈ పరిస్థితికి పరిష్కారం చూపించగలిగిన వారు ఎవ్వరూ లేరు. బ్రిటన్ లో వ్యాక్సిన్ తయారవుతుందని చెప్పి అనుకున్నారు, కానీ మరి రెండవ రోజే ఎవరి మీద అయితే టెస్ట్ చేశారో ఆ వ్యక్తికి రియాక్షన్ ఇచ్చి చనిపోయింది అని చెప్పిన న్యూస్ లో వచ్చింది. మానవులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నం చేయడం తప్ప నేను అంటలేదు, కానీ దేవుని అనుమతి లేకుండా, దేవుని సహాయం లేకుండా స్వస్థత రావడం అనేది అసాధ్యం. ఈరోజు మిమ్మల్ని నన్ను దేవుడు పిలిచింది కబుర్లు చెప్పుకోవడానికి కాదు, పేకాట్లాడటానికి కాదు, ఊసుపోని మాటలు మాట్లాడటానికి కాదు, టీవీలు పెట్టుకొని సీరియల్స్ సినిమాలు చూడటానికి కాదు, పిచ్చాపాటల మాటలు మాట్లాడటానికి కాదు, పనికిరాని మాటలు పనికిమాలిన మాటలు మాట్లాడుకోవడానికి కాదు, గాని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడానికి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి, దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు, మరణిస్తున్న వారి కొరకు, ఈ వ్యాధి కొరకు, ప్రజల రక్షణ కొరకు విజ్ఞాపన చేసేవారిగా ఉండటానికి దేవుడు మనకు తెలుస్తున్నాడు. ఈరోజు అటువంటి నీతిమంతులుగా జీవించడానికి మనకిష్టం ఉన్నట్లయితే మన ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక విషయం నాకు చెప్పనివ్వండి, ఈ విషయం అన్నటికీ మర్చిపోవద్దు. మన దేవుడు కొన్నిసార్లు ఎంత కఠినంగా ప్రవర్తించినా ఆయన ప్రేమ కలిగిన వాడు అనే విషయం ఎప్పుడు మర్చిపోదు. ఆయన దయాళుడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినవాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటే ఆయన ప్రేమ, ఆయన కృప ఆయుష్కాలం ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా దుఃఖం వచ్చినా, రాత్రంతా కష్టం వచ్చినా, రాత్రంతా శ్రమ వచ్చినా ఉదయానికి దేవుడు తన కృపతో, నూతన కృపలతో మనల్ని తృప్తిపరచడానికి శక్తి కలిగిన. ప్రార్థన చేద్దాం, దేవుని వైపు చూద్దామా. ప్రభువా, అటువంటి నీతి కలిగిన జీవితం నాకు దయచే. క్రీస్తు ప్రభు రక్తములో కడగబడిన వ్యక్తిగా, నీతిమంతునిగా నన్ను చేయమయ్యా. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దామా. మన పాపములు ఒప్పుకుంటూనే ఎవరి పట్ల ఆయాసం ఉన్నా ఈరోజు, ఎవరి పట్ల కష్టం ఉన్నా ఈరోజు, ఎవరికి హాని కలిగించినా ఈరోజు, ఎవరి పట్ల మనకి ద్వేషం ఉన్నా ఈ రోజు నీ హృదయంలో అది ఉంటే మాత్రం నీ ప్రార్థన అంగీకరించబడదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ హృదయం కడగబడాలి, నీ హృదయం పరిశుద్ధపరచబడాలి, నీ హృదయం పవిత్రపరచబడాలి. అప్పుడు మాత్రమే నీ ప్రార్థన ఆలకించబడుతుంది, అంగీకరించబడుతుంది, ఆసక్తితో ఉంటుంది, శక్తితో కూడుకొని ఉంటుంది. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం నోళ్లు తెరిచి ప్రార్థన చేద్దామండి.